నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కుతున్న అనగనగా ఒక రాజు చిత్రంలోని భీమవరం బల్మ పాటను భీమవరం ఎస్ఆర్కే కాలేజ్ లో విడుదల వేడుక నిర్వహించారు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకి మారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చెప్పిందే మళ్ళీ యాసిడ్ డైలాగు అన్న రాలేదు కాబట్టి అన్న వచ్చిన తర్వాత సేమ్ డైలాగ్. పాటలు తూట్లుగా పొడుచు పడతాతే మీ అబ్బా కట్లేలో కుట్లేలో తెలియక ఏం చేయాలో తెలియక ఏం చేయకూడదు అది చేస్తే అప్పుడు తెలుస్తుందా నవీన్ పోలిశెట్టి అన్నదో అనవసరంగా పెట్టుకున్నానని. నవీన్ పోలిశెట్టి అన్నదో పెట్టుకుంటే రచ్చని. రే తమ్ముళ్ళు, మనం 12 గంటలు పడుకుంటాం, 12 గంటల కెరియర్ గురించి ఆలోచిస్తాం. కానీ అన్న మాత్రం 24 గంటలు సినిమా గురించి ఆలోచిస్తాడు. అన్నం తింటున్నప్పుడు, పొద్దున్న లేచినప్పుడు, పడుకున్నప్పుడు. సంక్రాంతికి మిమ్మల్ని అందరినీ సూపర్ గా ఎంటర్టైన్ చేస్తాడు, అదరగొడతాడు. భీమవరానికి వచ్చాడు కాబట్టి ఆయన రేపొద్దున హ్యాష్ ట్యాగ్ మీరే మొత్తం ప్రమోషన్ అదరగొట్టి అన్నకు 100 కోట్లు ఇస్తున్నారు అకౌంట్ లో. అనగనగా ఒక రాజు పండగ రోజు 100 కోట్లు కొడుతున్నాడు అన్న. ఆల్ ద వెరీ బెస్ట్. మీరు అందరూ కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ. అబ్బా, ఐ లవ్ దిస్ ఎనర్జీ. మీరు అందరూ ఐఎమ్ అ ఫ్యాన్. ఈ రోజు ఐఎమ్ అ ఫ్యాన్. మీ ఎనర్జీ, మీ పాజిటివిటీ, మీ సపోర్ట్, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ గైస్, ఐ లవ్ యూ. అండ్ అంటే కొంచెం త్వరగా నేను చెప్తా అది మొత్తం. ఈ సంక్రాంతి చాలా స్పెషల్. ఐ నో భీమవరంకి కూడా చాలా స్పెషల్, ఎందుకంటే మనందరికీ ఫేవరెట్ ప్రభాస్ గారు కూడా వస్తున్నారు ఇప్పుడు. అండ్ అనగనగా ఒక రాజు కూడా వస్తున్నారు. సో ఐ థింక్ ఇప్పుడు భీమవరంలో ఇది ఫుల్ మీల్ సంక్రాంతి ఫెస్ట్ ఇది. అండ్ చాలా మంది నాకు చెప్పారు భీమవరంలో సంక్రాంతి ఒక బెస్ట్ వేలో సెలబ్రేట్ చేస్తారు. సో నేను కూడా చాలా ఎక్సైటెడ్. సినిమా అండ్ సంక్రాంతి అంటే భీమవరం. సో చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ మన సాంగ్ పేరు కూడా ఇప్పుడు భీమవరం బాలమా, అది ఒక స్పెషల్ కనెక్షన్. సో చాలా 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 హ్యాపీ. ఈ సంక్రాంతికి కలుద్దాం, మీకు థియేటర్స్ లో అనగనగా ఒక రాజులో కలుద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా హ్యాపీ. యూ గైస్ ఆర్ అమేజింగ్. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జాతిరత్నాలు కానీ, ఏజెంట్ సాయి కానీ, ఇంతకు ముందు సినిమా మిస్టర్ పోలిశెట్టి కానీ, మీరందరూ చూపించిన ప్రేమ అభిమానం తర్వాత ఒక 1 year ఒక మేజర్ యాక్సిడెంట్ జరగడం వల్ల 1 year నేను షూటింగ్ చేయలేకపోయాను. నా చేయి ఇరిగిపోయింది, నా బ్యాక్ లో కొన్ని ఫ్రాక్చర్స్ అయ్యాయి. ఆ టైంలో మిమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తాను అని చాలా టెన్షన్ పడుతున్నాను. కానీ ఈరోజు మీ అందరూ ఆన్లైన్ కమెంట్స్ లో చూపించిన సపోర్ట్ కానీ, ఆఫ్లైన్ మీరు చూపించిన సపోర్ట్ అండ్ ప్రేమ వల్ల మళ్ళీ షూటింగ్కి వెళ్ళి అనగనగా రాజు అనే ఒక కమర్షియల్ పండగ సినిమా మీ ముందుకు తీసుకొచ్చే ఎనర్జీ మీరు ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. అదే ఎనర్జీ వల్ల ఈరోజు ఈ సినిమాలో ఒక పాట పాడటం ఫస్ట్ టైం. మీ అందరి కోసం మేము చాలా డాన్స్ కూడా వేసాం. మీ అందరికీ నచ్చుతుంది అని ఆశిస్తున్నాం. పండక్కి అనగనగా ఒక రాజు ఏ కారణాల వల్ల అయితే నేను తెలుగు సినిమాతో ప్రేమలో పడ్డానో, ఆ ఎంటర్టైన్మెంట్, ఆ కామెడీ, ఆ మాస్ బ్లాగ్స్, కమర్షియల్ సాంగ్స్, ఒక అద్భుతమైన లవ్ స్టోరీ మీనాక్షి చౌదరి. ఈ సినిమాలో ఈ అమ్మాయి కామెడీ టైమింగ్ చూసి మీరందరూ సర్ప్రైజ్ అవుతారు. చాలా అంటే చాలా బాగా చేసింది. అలా అని రేవంత్ కూడా ఉన్నాడు ఎక్కడో. అందరూ చాలా అద్భుతంగా నటించారు. కామెడీ, లవ్, రొమాన్స్, ఎమోషన్, యాక్షన్, బ్యూటిఫుల్ సాంగ్స్ బై మిక్కీ జే మేయర్. అండ్ మా ప్రొడ్యూసర్స్ నాగవంశీ గారు, చిన్నబాబు గారు ఈ సినిమాని చాలా చాలా స్పెషల్ ప్రాజెక్ట్ గా ట్రీట్ చేసి దీన్ని అద్భుతంగా తెరకెక్కించేలా మాకు సపోర్ట్ ఇచ్చారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఒక బ్లాక్ బస్టర్ ప్రొడక్షన్ హౌస్ మీకు అందరికి తెలిసిందే. పండక్కి అనగనగా ఒక రాజు అనే సినిమా మీ అందరికీ ఒక పండగ సినిమా అవుతుందని మేము గట్టిగా నవ్వుతున్నాం. ఒకటే మాట, పండక్కి సినిమా వస్తుందంటారు, కాదు, తెలుగు ప్రేక్షకులకి సినిమానే ఒక పండగ. సో